టు 6am న్యూస్ నేను బలరాం. ఇక అప్డేట్స్ చూద్దాం. మణిపూర్లో అల్లర్లో చెలరేగిన 2 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా ఆ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 ప్రధాని మణిపూర్ వెళ్లనున్నారు. మిజోరంలోని ఐజ్వాల్ నుంచి మోదీ చురాచంద్పూర్కు వెళ్లనున్నారు. మైతీ కుకీ తెగల మధ్య ఘర్షణల్లో నిరాశ్రులైన వారిని మోదీ కలుసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పీస్ గ్రౌండ్ లో మణిపూర్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాజధాని ఇంఫాల్ వెళ్లి అక్కడ 1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించి మరో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు మోదీ మిజోరాం, మణిపూర్, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పర్యటించనున్నారు. మణిపూర్లో 2023లో రిజర్వేషన్లకు సంబంధించిన మార్పుల విషయంలో మణిపూర్లో కుకీ, మైతీ అనే 2 తెగల మధ్య హింస చెలరేగింది. మైతీ, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్పూర్ తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 260 మందికి పైగా బలయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ ఘర్షణల్లో చాలా దారుణాలు జరిగాయి. 2 వర్గాలు ఒకరినొకరు చంపుకోవడం, నిరంతర దాడులు చేసుకోవడం వరకు దారితీసింది. మహిళలను నగ్నంగా రోడ్డుపై నడిపించడం, అత్యాచారాలు చేయడం లాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా ఈ అల్లర్లలో 200 మంది మరణించారు. ఆ సమయంలో ప్రధాని మణిపూర్ను సందర్శించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయినప్పటికీ ప్రధాని మణిపూర్లో అడుగుపెట్టలేదు. ఇక 2 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్కు వెళ్తుండటంతో అక్కడి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు, నిరాశ్రయులకు ఎలా భరోసా కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.